Guys, welcome to Learn Beyond YouTube channel. So in this video we are going to discuss about what is law of demand and the exceptions of law of demand. So first of all, law of demand ante enti? Law of demand states that there is a negative or inverse relationship between price and demand. So ఈ law of demand అనేది ఏం చెప్తుందంటే ప్రైస్ కి డిమాండ్ కి మధ్యలో నెగటివ్ రిలేషన్షిప్ ఆర్ ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంది అని చెప్పడాన్ని లా ఆఫ్ డిమాండ్ అని అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగటివ్ ఆర్ ఇన్వర్స్ రిలేషన్షిప్ అంటే ఏంటి? సో ఇప్పుడు ప్రైస్ డిమాండ్ అనేవి రెండు ఉన్నాయి. సో ఈ రెండిటికి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే లా ఆఫ్ డిమాండ్ లో తీసుకుంటే ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది, అలానే ఒకటి తగ్గితే ఇంకొకటి పెరుగుతుంది అనమాట. దీన్నే ఇన్వర్స్ రిలేషన్షిప్ అని అంటాం. So this means that consumers tends to buy more of a product when its price is low and buy less when its price is high. So most of the consumers అనే వాళ్ళు ప్రైస్ అనేది తక్కువ ఉన్నప్పుడే ప్రోడక్ట్ ని కొనడానికి ఇష్టపడతారు, అదే ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రోడక్ట్ ని కొనడానికి ఇష్టపడరు. సో దీనికి డిమాండ్ కర్వ్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఈ డిమాండ్ కర్వ్ అనేది లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చేటప్పుడు డౌన్వర్డ్ స్లోపింగ్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఇన్వర్స్ రిలేషన్షిప్ ని చూపిస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ రీజన్స్ ఫర్ లా ఆఫ్ డిమాండ్. సో ఈ లా ఆఫ్ డిమాండ్ రావడానికి కారణం ఏంటి? సో ఇప్పుడు మనం లా ఆఫ్ డిమాండ్ అంటే ఏంటో చూసినాం కదా. లా ఆఫ్ డిమాండ్ అంటే ఏం లేదు, ప్రైస్ డిమాండ్ ఉంటుంది. ఒకవేళ ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, అదే ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. దీన్నే లా ఆఫ్ డిమాండ్ అని అంటాం అంతే. సో ఇప్పుడు ఈ లా ఆఫ్ డిమాండ్ వచ్చేదానికి రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఇన్కమ్ ఎఫెక్ట్, ఇన్కమ్ వల్ల. సో ఇప్పుడు ప్రైస్ అనేది తక్కువ ఉంటే చాలా మంది సో ఆ ప్రోడక్ట్ ని కొనడానికి ఇష్టపడతారు అనమాట. సో ఈ ఇన్కమ్ అంటే ప్రైస్ అనమాట. సో దీని వల్ల లా ఆఫ్ డిమాండ్ అనేది ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ముందుగా సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటి? సబ్స్టిట్యూట్స్ అంటే ఆల్టర్నేటివ్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి టీ అండ్ కాఫీ. సో ఒకవేళ టీ ప్రైస్ అనేది పెరిగితే ఆటోమేటిక్ గా కన్జ్యూమర్స్ అనే వాళ్ళు కాఫీకి స్విచ్ అవుతారు అనమాట. ఎందుకంటే టీ కన్నా కాఫీ అనేది తక్కువ ప్రైస్ లో వస్తుంది. సో అప్పుడు టీకి డిమాండ్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి. సో ఇక్కడ ఇది కూడా ఒక లా ఆఫ్ డిమాండ్ కి ఒక రీజన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. ఇది ఏంటంటే మనకి ఏదైనా ఒక వస్తువు ఎక్కువ దొరుకుతుందంటే దాని మీద వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది తగ్గిపోతుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎవరైనా ఒకరు చాలా ఆకలితో ఉంటే వాళ్ళు సమోసా తినాలనుకుంటారు. సో ఫస్ట్ ఒక సమోసా తింటారు. సో ఒక్క సమోసా తిన్నప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అండ్ రెండో సమోసా తిన్నప్పుడు ఫస్ట్ దాంట్లో వచ్చినంత హ్యాపీనెస్ రాదనమాట. అండ్ థర్డ్ తిన్నప్పుడు ఏదో తినాలంటే తినాలి అని తింటారు. అండ్ ఫోర్త్ దానికి వచ్చేటప్పటికి అసలు తినలేరు ఇంకా దాన్ని. సో ఇక్కడ ఏమైందంటే సో అది సమోసా అనేది మనకి చాలా యూనిట్స్ లో దొరికింది అనమాట. సో 4 యూనిట్స్ లో దొరికింది. సో ఈ 4 యూనిట్స్ లో దొరికినప్పుడు మనకి ఆ సమోసా మీద ఉండే సాటిస్ఫాక్షన్ ఆ లాస్ట్ యూనిట్ కి వచ్చేటప్పుడు లాస్ట్ యూనిట్ ని తీసుకునేటప్పుడు మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది తగ్గిపోయింది. సో ఏదైనా ప్రోడక్ట్ మనకి ఎక్కువ యూనిట్స్ లో దొరికిందంటే దాని మీద వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఇది కూడా లా ఆఫ్ డిమాండ్ కి ఒక రీజన్ అనమాట. సో ఇప్పుడు ఎక్సెప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. లా ఆఫ్ డిమాండ్ లో ఎక్సెప్షన్స్ ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెప్షన్స్ అంటే ఏదైతే లా ఆఫ్ డిమాండ్ ని ఒబే చేయదో వాటిని ఎక్సెప్షన్స్ అని అంటాం. సో ఇందులో 5 ఉన్నాయి. జిఫెన్ గుడ్స్, వెబ్నల్ గుడ్స్, నెసెసిటీస్, ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఫ్యూచర్ ప్రైస్ రైజ్, అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ స్పెక్యులేటివ్ గూడ్స్. సో వీటిలో ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఫెన్ గుడ్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ఇన్ఫీరియర్ గుడ్స్. ఇన్ఫీరియర్ గుడ్స్ అంటే మన డైలీ లైఫ్ లో యూజ్ చేసే గుడ్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కానివచ్చు, వెజిటేబుల్స్ కానివచ్చు, ఇవి. సో ఇవి దీనికి ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ మనము కొంటాం, ఎందుకంటే ఇవి మనకి డైలీ లైఫ్ లో యూజ్ అయ్యే ప్రోడక్ట్స్. సో ఇవి ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిమాండ్ కూడా దీనికి ఏం తగ్గదు, ఇంక్రీజ్ లోనే ఉంటుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఈ పిక్చర్ లో ఒక ఫ్యామిలీ ఉందన్నమాట. ఒక ఫ్యామిలీకి 100 రూపీస్ ఉంది. ఒక ఫ్యామిలీ దగ్గర 100 రూపీస్ ఉంది ఫస్ట్. సో వాళ్ళు బ్రెడ్ అండ్ మీట్ ని కొనాలి. వాళ్ళ డైలీ ఫుడ్ బ్రెడ్ మీట్ అన్నమాట. సో బ్రెడ్ అనేది ఒక పీస్ అనేది 10 రూపీస్, మీట్ అనేది 40 రూపీస్. సో అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉంటారు అనుకోండి. సో వాళ్ళు 6 పీసెస్ ఆఫ్ బ్రెడ్ కొనాలి. సో 6 పీసెస్ ఆఫ్ బ్రెడ్ కి 60 రూపీస్ అవుతుంది. ఇంకా వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది? 40 రూపీస్ రిమైనింగ్ ఉంటుంది. సో మీట్ అనేది 40 రూపీసే కదా. సో వాళ్ళు ఆ రెండింటిని కొనగలుగుతారు. సో అప్పుడు 100 రూపీస్ కి బ్రెడ్ మీట్ రెండు వస్తాయి. సో ఇప్పుడు సెకండ్ కేసులో ఏమైందంటే
వాళ్ళ దగ్గర 100 రూపీసే ఉంది, వాళ్ళ దగ్గర ఇన్కమ్ ఏమి చేంజ్ కాలేదు, కానీ బ్రెడ్ ప్రైస్ అనేది 15 రూపీస్ కి పెరిగింది, మీట్ ప్రైస్ అనేది 45 రూపీస్ కి పెరిగింది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఉండేది 6 మెంబర్స్ కదా, సో 6 పీసెస్ ఆఫ్ బ్రెడ్ కి వాళ్ళకి 90 రూపీస్ అవుతుంది. సో ఇంకా వాళ్ళు మీట్ ని కొనలేరు, సో వాళ్ళు బ్రెడ్ తోనే సరిపెట్టుకుంటారు. సో ఇక్కడ ఏమైందంటే బ్రెడ్ ప్రైస్ పెరిగేటప్పటికి కూడా దాని డిమాండ్ అనేది తగ్గలేదు. సో ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా డిమాండ్ అనేది ఇంక్రీజ్ లోనే ఉంది. సో వీటినే డిఫరెంట్ గూడ్స్ అని అంటాం. సో ఇది లా ఆఫ్ డిమాండ్ ని ఒబే చేయదు అనమాట. అండ్ సెకండ్ వన్ ఇస్ వెబ్లన్ గూడ్స్. వెబ్లన్ గూడ్స్ అంటే లగ్జరీ గూడ్స్. లగ్జరీ గూడ్స్ అంటే రిచ్ పీపుల్ వాళ్ళ స్టేటస్ ని చూపించుకోవడానికి యూస్ చేసే గూడ్స్ అన్నమాట ఇవి. సో ఫర్ ఎగ్జాంపుల్, దీనికి బెటర్ ఎగ్జాంపుల్ వచ్చేసి డైమండ్ నెక్లెస్. సో డైమండ్ నెక్లెస్ ప్రైస్ పెరిగినా కూడా దాని డిమాండ్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే ఈ రిచ్ పీపుల్ వల్ల. సో వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఎక్కువైనా కూడా వాటిని కొంటారు, ఎందుకంటే వాళ్ళ స్టేటస్ ని చూపించుకోవడానికి. సో ప్రైస్ ఇంక్రీజ్ అయినా కూడా డిమాండ్ అనేది ఇంక్రీజ్ లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నెసెసిటీస్. నెసెసిటీస్ అంటే ఏంటి? నెసెసిటీస్ అంటే మనకి ఎసెన్షియల్ ఐటమ్స్. ఎసెన్షియల్ ఐటమ్స్ అంటే మెడిసిన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మెడిసిన్స్. సో మెడిసిన్స్ లేకపోతే మనకి ఆ, చాలా కుదరదు కదా లైఫ్ ని లీడ్ చేసేది. సో కొంతమందికి కొంతమందికి ఎట్లా అంటే కంపల్సరీ వాడే మెడిసిన్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో ఆ మెడిసిన్స్ ప్రైస్ పెరిగినా కూడా వాళ్ళు కంపల్సరీ వాటిని కొనాలి. సో అప్పుడు ఏమైతుందంటే ప్రైస్ ఇంక్రీజ్ అయినా కూడా దానికి డిమాండ్ అనేది తగ్గదు, ఇంక్రీజ్ లోనే ఉంటుంది. సో వీటిని నెసెసిటీస్ అంటాం. సో ఇది కూడా లా ఆఫ్ డిమాండ్ ని ఒబే చేయదు. అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఫ్యూచర్ ప్రైస్ రైస్. సో ఇదేంటంటే ఫ్యూచర్ లో మనకి ఈ ప్రోడక్ట్ కి ప్రైస్ అనేది పెరుగుతుంది, సో ఫ్యూచర్ లో దీనికి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది అనుకుంటే ఇప్పుడు దీని ప్రైస్ ఎక్కువైనా కూడా మనం కొంటాం. సో దీనికి బెటర్ ఎగ్జాంపుల్ వచ్చేసి గోల్డ్. సో గోల్డ్ ప్రైస్ ఇప్పుడు ఎంత ఉన్నా కూడా కొంటారు, ఎందుకంటే దానికి ఫ్యూచర్ లో ఇంకా ప్రైస్ పెరుగుతుంది కాబట్టి. సో మనకి అప్పుడు ఇది వస్తుంది కదా, ఏంటంటే మనకు అప్పుడు రిటర్న్ లో లాభం వస్తుంది, కాబట్టి ఇప్పుడే ముందుగానే తక్కువ కొని ఫ్యూచర్ లో ఎక్కువ అమ్ముకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈ స్పెక్యులేటివ్ గూడ్స్. స్పెక్యులేటివ్ గూడ్స్ అంటే స్టాక్స్, ప్రాపర్టీ ప్రైజెస్. ప్రాపర్టీ అంటే ల్యాండ్స్ ఇలాంటివి అనమాట. సో వీటికి కూడా అంతే, ఆ అమౌంట్ అనేది ప్రైస్ అనేది ఎక్కువైనా కూడా కొంటారు, ఎందుకంటే ఫ్యూచర్ లో డిమాండ్ ఉంటుంది అని చెప్పేసి. సో లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే లా ఆఫ్ డిమాండ్ అంటే ఏంటో చూసాం కదా. లా ఆఫ్ డిమాండ్ అంటే ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గడం, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరగడం, అంటే ప్రైస్ కి డిమాండ్ కి మధ్యలో ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉండడం నే లా ఆఫ్ డిమాండ్ అని అంటాం. సో హౌఎవర్ డిఫరెంట్ గూడ్స్, వెబ్లన్ గూడ్స్, నెసెసిటీస్ ఇవన్నీ మనకి ఈ లా ఆఫ్ డిమాండ్ ని ఫాలో చేయవు అనమాట. సో ఈ లా ఆఫ్ డిమాండ్ ని, ఈ ఎక్సెప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ ని అండర్స్టాండ్ చేసుకుంటే మనకి బిజినెస్ లో బెటర్ సేల్స్ అనేవి, బెటర్ ఇది ఏంటి ప్రైజెస్, బెటర్ ప్రాసెస్, తర్వాత బెటర్ లాభం ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ గైస్. థ్యాంక్ యూ.